నీటి ఎద్దడితో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్లో విద్యార్థినులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నీటి సమస్యను తీర్చాలంటూ కూడా స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వాష్రూమ్లో కూడా నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా తెలిపారు. 10 రూపాయల చొప్పున చెల్లిస్తే రిపేర్ చేయిస్తామంటూ కూడా హెచ్ఎం అంటున్నారని విద్యార్థినులు ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించాలంటూ డిమాండ్ చేశారు. కనీసం ఈవినింగ్ వచ్చాను పట్టుకోను మేడం రావాలి ప్రిన్సిపల్ మేడం ఆర్సీ మేడం చెప్పాలి ఆర్సీ మేడం చూసుకోవాలి ఏదో సొల్యూషన్ చెప్తారు అవునా మరి ఆ టైం ఇప్పుడు ఇక్కడే కూర్చుండిపోయిందా చెప్పాలి ఎవరు సొల్యూషన్ మళ్ళీ ప్రిన్సిపల్ మేడం రావాలా ఆర్సీ మేడం రావాలా ఆల్రెడీ మీ ప్రాబ్లం చెప్పాలి. నీటి ఎద్దడితో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్లో విద్యార్థినులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్యను తీర్చాలంటూ కూడా స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా కూడా ఇవే ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వాష్రూమ్ లో కూడా నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా తెలిపారు. అయితే 10 రూపాయల చొప్పున కూడా చెల్లిస్తే రిపేర్ చేయిస్తామంటూ కూడా ఇక్కడ హెచ్ఎం అంటున్నారంటూ కూడా విద్యార్థులు ఆరోపించారు. రైట్, వారిని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. హిమబిందు, నీటి కష్టాలతో బాలికలను బహిర్భూమికి గానీ మిగతా అవసరాలకు కూడా బయటికి వెళ్లమని చెప్పి ఆర్డర్ వేయడంతో విద్యార్థినులంతా కూడా పెద్ద ఎత్తున పాఠశాల ముందు ఆందోళన చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ లోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా అధికారులు వచ్చి మాకు హామీ ఇచ్చే వరకు కూడా మా ఆందోళన విరమించడంతో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు అక్కడ నెలకొంది. ఇంకా కూడా విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు. అయితే గత నెల రోజులుగా నీళ్లు రాకపోవడంతో అటు స్నానాలు చేయకుండా ఇటు బాత్రూమ్ వెళ్లకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అటు బాత్రూమ్లు వాష్రూమ్స్ కానీ నీటిగా లేవని, కడిగిపియాలని అటు హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రిన్సిపల్ చెప్పినా కూడా పెడచెవిన పెట్టడమే కాకుండా ఇంకా పైగా మీరు అమ్మాయిలు తలా 10 రూపాయలు చందాలు వేసుకొని మీరే క్లీనింగ్ చేసుకోండి, నాకు అధికారులు బడ్జెట్ ఇవ్వడం లేదు, నా దగ్గర పైసలు లేవు అంటూ కూడా ఒక నిర్లక్ష్యపు సమాధానము ఆ గాంధీనగర్ లోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల హెడ్ మాస్టర్ చెప్పడంతో అయితే విద్యార్థినులు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆందోళన చేపడుతున్నారు. అక్కడికి కలెక్టర్ వచ్చి మాకు హామీ ఇచ్చి మా యొక్క బాత్రూంల సమస్యలు, నీటి సమస్యను తీర్చే వరకు కూడా మేము ఆందోళన విరమించమంటూ కూడా అమ్మాయిలు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.